ముందుగా మీరందరూ మీ నిండు మనసుతో నా కొడుకుని దీవించండి. కంగ్రాచులేషన్స్ రా చెర్రీ. ఎప్పుడు లేనిది ఇంత ఆనందం ఎందుకు అనుకుంటున్నారా? చెప్తా మీరు కూడా విష్ చేయండి చెర్రీ బాబుని. మన కళ్ళ ముందే ఎదుగుతున్న చెర్రీ బాబు ఈ రోజు స్కూల్ మొత్తానికి లీడర్ గా ఎంపిక కావడం చూస్తుంటే నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆగలేదు. తన కష్టానికి ప్రతిరోజు పడిన తపనకు తగ్గ ప్రతిఫలం దక్కింది. కేవలం చెర్రీ బాబు ఒక్కడిది మాత్రమే కాదు, ముందుగా నా కొడుకుని ఎంతగానో ప్రోత్సహించి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ సార్ గారికి, ఇంకా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి నా నమస్కారాలు. ప్రతి క్షణం చెర్రీ బాబు వెంటే ఉంటూ నువ్వు చేయగలవురా అంటూ వాడిని ఎంకరేజ్ చేసిన వాడి ఫ్రెండ్స్ కి, ఇంకా 6th to 9th క్లాస్ పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ అందిస్తున్న ప్రేమ ఆశీస్సులే నా బాబుని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. ఈ రోజు ఎంతో పెద్ద బాధ్యతను తన భుజాల మీద వేసుకున్న చెర్రీ బాబు భవిష్యత్తులో గొప్ప శిఖరాలను అధిరోహించాలి, ఎదుటి వారికి సహాయపడే నాయకుడిగా మంచి మనసున్న బిడ్డగా ఎదగాలి. మీ అందరి ఆశీస్సులు చెర్రీ బాబుకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకీ చెర్రీ బాబు స్కూల్ ఎలక్షన్స్ లో విజయం సాధించి ఏ పదవిని స్వీకరించిండో చెప్పలేదు కదా. ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ కురిక్యాల బ్రాంచ్ హెడ్ బాయ్, లాస్ట్ ఇయర్ డిప్యూటీ హెడ్ బాయ్. చాలా మందికి తెలిసే ఉంటది మన యూట్యూబ్ ఫ్యామిలీకి. ఈ వీడియోలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. ఈ రోజు సండే మా ఊర్లో చెట్ల తీర్థాలు పోతుర్రు. సో మేము కూడా ప్రిపేర్ అవుతున్నాము, అన్ని చేసుకుంటున్నాము వెళ్ళడం కోసం అని. ఇంకా మేము వెళ్ళండి తర్వాత విషయం, కానీ మొత్తానికైతే ఇంకా అందరితోని మనకు ఉంటాయి కదా, మటన్ వస్తుంది, ఇంకా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు. మన వీడియోస్కి అయితే మస్తు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. నా వీడియోలకి చాలా ఎట్లా అంటే లాంగ్ వీడియోస్ ని మంచిగా ఆదరిస్తున్నారు. కొంతమంది అయితే అక్క వీడియోస్ పోస్ట్ చేయండి, చూస్తే నిజంగా నాకు కళ్ళలో వాటర్ వచ్చినాయి. ఎంత భావోద్వేగానికి గురైనా నేనంటే ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు మస్తు అనిపించింది. నన్ను ఇంతలా అభిమానించే వాళ్ళు, నా గురించి ఇంతగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అనిపించింది. ఒక సిస్టర్ ఏమని కామెంట్ చేసిందంటే, అక్క ఇంకొక 5 రోజులే ఉన్నది ఈ మంత్ కంప్లీట్ కావడానికి, మీరు ఫాస్ట్ గా వీడియోస్ పోస్ట్ చేయండి అక్క, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి, షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయండి అంటే ఆమె ఉద్దేశం ఏంది అంటే, నేను ఒక వీడియోలో చెప్పిన కదా, ఈ మంత్ కంప్లీట్ అయిపోతే $100 కంప్లీట్ అయితేనే నాకు శాలరీ వస్తుంది, లేకపోతే లేదు అని. ఆ ఉద్దేశం కొద్దీ ఆ సిస్టర్ అయితే నాకు, అక్క మీరు ఫాస్ట్ గా వీడియోస్ పెట్టండి, మళ్ళీ ఈ మంత్ అయిపోయింది అంటే మీకు రెవెన్యూ రాదు, శాలరీ రాదు, మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంత ప్రేమగా అంత ఆప్యాయంగా చెప్పింది. నాకైతే నిజంగా మస్తు అనిపించింది. ఇంతలా అభిమానించే వాళ్ళు, నా గురించి ఇంతలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని అంటే అసలు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో నాకైతే తెలియదు. నిజంగా వెరీ థ్యాంక్స్ అండి. అసలు మీరు నన్ను సపోర్ట్ చేస్తున్న విధానం చూస్తుంటే అయితే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. నాకు, నా ఫ్యామిలీకి మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా. సో దయచేసి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఈ రోజు కూడా మేము చెట్ల తీర్థాలకు వెళ్తున్నాము. ఈ రోజు సండే. ఈ వ్లాగ్ ని కూడా ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తా, ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే చేస్తా. ఓకేనా? ఈ రోజు ఇంకా చెర్రీ బాబు దగ్గరికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. ఎందుకంటే నిన్న తొలి ఏకాదశి పండుగ అయింది. నిన్న తొలి ఏకాదశి పండుగకి ఇంట్లో స్పెషల్ కూడా ఏం లేదు. సో ఇంకా బాబుని అయితే తీసుకురాలేదు హాస్టల్ నుండి. హాలిడేస్ లేవు, వాడికి రాడంట. ఇప్పుడు 30కి వాళ్ళకి హోమ్ సిక్ హాలిడేస్ ఉన్నాయి. అప్పటి వరకు హాస్టల్లోనే ఉంటాడు. ఈ రోజు కూడా పర్మిషన్ ఇవ్వలేదు, అంటే అవుటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. స్కూల్లో ఆల్రెడీ గ్రూప్ లో మెసేజ్ చేసిండ్రు. అయినా కూడా నేను ఇప్పుడు ఫాస్ట్ గా అన్నం కూర వండుకొని కరెక్ట్ వాడి లంచ్ టైంకి, వాళ్ళకి 12:30కో ఏమో లంచ్ టైం ఉంటుంది, ఆ లంచ్ టైంలో మాత్రమే వాడికి వెళ్ళి తినిపించి రావాలన్నట్టు. ఆ లంచ్ చేసే టైంలో ఇక్కడ మనం తీసుకెళ్తే ఫుడ్ ఇక్కడ తినేసి వెళ్ళిపోతాడు. ఒక అర్ధగంట టైంలో చెర్రీ బాబుని కలిసి చెర్రీ బాబుకి తినిపించి రావాలి అనే ఉద్దేశంతోనైతే ఈరోజు ఇవన్నీ అయితే ఫాస్ట్ గా ప్రిపేర్ చేస్తున్నా. మటన్ రావడానికి టైం పడుతుంది. ఆ మటన్ వచ్చి దాన్ని వండి మేము పోయేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది. ఆ మటన్ మీద నాకు నమ్మకం లేదు, అందుకనే చికెన్ తెప్పించిన చెర్రీ బాబు కోసం. ఇంకా చికెన్ తెప్పించి చికెన్ అయితే వండుకొని తీసుకొని వెళ్తా. ఫ్రెండ్స్ చూసిరా, ఇప్పుడైతే చికెన్ కర్రీ వండిన చెర్రీ బాబు కోసము. ఆల్రెడీ చికెన్ కర్రీ అయిపోయింది, ఇంకా బగారా రైస్ కూడా అయింది. చూడండి ఇక్కడ అన్నం అవుతుంది. చికెన్ కర్రీ, బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇక ఇప్పుడైతే చికెన్ కర్రీ, ఎమ్మి చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ చేసిన చెర్రీ బాబు కోసం. చూడండి ఎమ్మిగా ఉంది కదా, గ్రేవీ కర్రీ. కొంచెం అడుగు అంటుగా పోయింది. మటన్ వచ్చిందా?
గట్ల గంతగానం ఎందుకు గడుగుతురు మటన్ గట్ల? అదేంటి మంచి గడుగు, వేడి నీళ్ళు పెట్టి కడుగు. అది వేరు, బొక్కలది వేరు, బోటి వేరు, తలకాయ వేరు. ఫ్రెండ్స్ చూసిరా, మటన్ కూడా వచ్చింది. మటన్ అయితే వండుకున్నా. రండి, ఎమ్మి ఎమ్మి మటన్. కాలే మటన్ కూర చూడమని చెప్పినా. అప్పటికి టైం 12:25 అవుతుంది. చెర్రీ బాబు వాళ్ళకి 12:30కే లంచ్ బ్రేక్ అన్నమాట. మేము ఇంత ఆగమాగం ఎందుకు వెళ్తున్నాం అంటే లంచ్ బ్రేక్ లోనే చెర్రీ బాబుకి అన్నం తినిపించాలని. చెర్రీ బాబు వాళ్ళ స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో ఆల్రెడీ మెసేజ్ చేసిండ్రు, పిల్లలకి మండే నుండి FA1 ఎగ్జామ్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరు కూడా రావద్దు సండే రోజు అని పెట్టిండ్రు. కానీ ఇంటి దగ్గర చిన్నదో పెద్దదో ఒక పండగ జరుగుతుంది కాబట్టి ఇంకా చెర్రీ బాబు తినకుండా మేము తినడం అనేది కష్టతరమైన ముచ్చట అని లంచ్ బ్రేక్ లో వెళ్తే మాత్రమే ఏమనరు అనే ఉద్దేశంతో మేము ఇంత హడావిడిగా వెళ్తున్నాం అన్నమాట. మా ఇంటి నుండి వాళ్ళ స్కూల్ దగ్గరికి 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటది. 10 మినిట్స్ లో వెళ్ళిపోతాము. అప్పటిదాకా మా ఆయన పొద్దున నుండి మటన్ కట్ చేసే దగ్గరనే ఉన్నాడు. మటన్ తీసుకొచ్చి నాకు ఇచ్చి ఏదో పని మీద బయటికి వెళ్ళిండు. ఒక పక్క చెర్రీ బాబుకి లంచ్ బ్రేక్ అవుతుంది, టైం కి వెళ్ళాలి అనే ఆరాటం, ఇంకా ఒక పక్క మటన్ కర్రీ వండాలి. ఆ మటన్ ఎంతసేపటికి ఉడుకుతుందో ఉడకదో అనే భయం. నాకు అర్థమైంది ఆ మటన్ చూడంగానే ఇది ఉడకడానికి ఎలాగో టైం పడుతుంది అని చెప్పేసి ఏం చేసిన కదా అంటే చెర్రీ బాబు దగ్గరికి వెళ్ళడానికంటే ముందే మటన్ కర్రీ వండిన, కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసిన, కొన్ని వాటర్ వేసిన, ఇంకెలాగో అర్ధగంట 40 నిమిషాలు చెర్రీ బాబు దగ్గరనే మాకు టైం పడుతుంది కాబట్టి మేము వచ్చేటప్పటికి మంచిగా నెమ్మదిగా ఉడుకుతుంది అని చెప్పేసి మంటని సిమ్ లో పెట్టిపోయినా. 12:30కి లంచ్ బ్రేక్ అంటే మేము 12:29కి బయలుదేరినాం ఇంటి నుండి. మేము వెళ్ళేటప్పటికి 12:35 అయింది టైము. అప్పుడే పిల్లలందరూ కూడా ప్లేట్స్ తీసుకొని బయటకు వస్తున్నారు లంచ్ చేయడం కోసం అని. నేను ఫాస్ట్ గా అడ్మిన్ లోకి వెళ్ళి చెర్రీ బాబుని పిలిపించండి సార్ అని చెప్పగానే అక్కడ ఉన్న సార్ అయితే చెర్రీ బాబుని పిలిపించారు. చెర్రీ బాబు హాస్టల్లో ఉన్నప్పటి నుండి లాస్ట్ వీక్ వెళ్ళినా, మళ్ళీ ఈ వీక్ వెళ్ళినా కదా, లాస్ట్ వీక్ ఆగమాగమే అయింది నాకు, ఈ వీక్ కూడా ఆగమాగమే అయింది. లాస్ట్ వీక్ అంటే బాధాకరమైన టెన్షన్స్, ఇంకా దాని గురించి ఆలోచించద్దు, గుర్తు చేసుకోవద్దు కూడా. ఈ వీక్ ఏంటంటే లంచ్ టైం అయిపోయిన తర్వాత వెళ్తే చెర్రీ బాబుని బయటికి పంపించారు. ఒకటి 5-10 నిమిషాలు లేట్ అయినా కూడా అక్కడ వాడు తినడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ అక్కడ తినేది వదిలేసి ఇక్కడికి వచ్చి తినలేడు. ఈ 2 ముచ్చట్ల కోసమే కొంచెం టెన్షన్ అయింది. కానీ ఇన్ టైమ్ లో వెళ్ళినాము. ఇప్పుడు నేను చెప్పిన గిన్ని భయాలు, గిన్ని టెన్షన్లతో స్కూల్లోకి వెళ్ళినామా, వెళ్ళేసరికి స్కూల్ మొత్తం కోతులే తిరుగుతున్నాయి. ఎక్కడ కూర్చొని తిందామన్నా అసలు ఛాన్సే లేకుండా ఉంది. స్కూల్లోనే 10 నిమిషాలు ఎక్కడ కూర్చుందామా అని ఆలోచించడానికి అటు ఇటు తిరిగినాము. ఫైనల్లీ స్పోర్ట్స్ గ్రౌండ్ లోకి వెళ్లి కూర్చున్నాము. అక్కడే ఒక వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు నీడకైతే కూర్చొని తిన్నాము. చెర్రీ బాబు కోసం వండిన చికెన్ కర్రీ, పూరీలు, ఇంకా అన్నం తీసుకొని పోయినా. వాళ్ళ డాడీ థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకొచ్చిండు. వాడు మాత్రం ఆ థమ్స్అప్ తాగనే లేదు. అయితే ఇంటి దగ్గర పొద్దున్న నుండి ఇంట్లో పనులు చేయడానికే టైం సరిపోయింది. ఇంకా చికెన్ కర్రీ వండి అన్నం అయ్యేసరికి కూడా 11-11:30 అయింది అనుకుంటా టైం మార్నింగ్. అప్పటిదాకా మాకు ఛాయ్ లేదు, ఏం లేదు, మంచినీళ్ళు తాగి ఉన్నాము. ఇంకా సోను బాబు అయితే ఆకలి అవుతుంది మమ్మీ నాకు అన్నం పెట్టు అన్న తర్వాత ఇంకా సోను బాబు ఇంటి దగ్గరనే అన్నం తినేసిండు. నేను కూడా టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి చికెన్, పూరీలు, అన్నం అయిన తర్వాత కొంచెం తినేసిన, తిని టాబ్లెట్స్ వేసుకున్నా. ఒక మా ఆయన మాత్రం తినకుండా ఉన్నాడు. పొద్దున నుండి ఆయన బిజీగానే తిరుగుతుండు. ఇంకా హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత చెర్రీ బాబు వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి తిన్నారు. ఒక అర్ధగంట ముందు మటన్ వస్తే నా కొడుక్కి మటనే తీసుకుపోయేదాన్ని, కానీ ఆ మటన్ రాలేదు, ఇంకా తీసుకుపోలేదు. చికెనే తీసుకుపోయినా. చికెన్ అయినా, మటన్ అయినా, పప్పు అయినా అది నేను వండినా కాబట్టి మా చెర్రీ బాబు హ్యాపీగా తృప్తిగా తింటాడు. ఇన్ని రోజుల నుండి నా ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకైతే మా చెర్రీ బాబు గురించి తెలిసే ఉంటది. నేను వండింది తప్ప ఇంకెవరు వండినా ఇష్టంగా తినడు. పాపం ఇప్పుడు హాస్టల్లో ఎట్లా తింటుండో ఏమో. ఇప్పుడు చూడు చెర్రు. హాయ్, ఎట్లుంది చికెన్ కర్రీ? మంచిగా ఉందా చెర్రీ? నీకు నచ్చిందా? నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. సో నువ్వు తిన్నావా? ఇంటికాడ తిన్నావు అబద్ధాలు. వాటర్ ముందు తీసుకో. ఇలా సండే చెర్రీ బాబు దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ మేము చూసిరా. మా తమ్ముడికి
తిను కొద్దిగా నాలుగు ముక్కలు. కొంచెం ఉంది, మెల్ల మెల్ల అది ఏం కాదు. మీ ఫ్రెండ్స్ ఇంకా రాలే కదా లక్షలు. వాళ్ళు ఇప్పుడే మాకు లంచ్ అయిపోయాక 6 స్టార్ట్ అయ్యి సగం అయిపోయేటప్పుడు అయ్యో అక్క పాపం సోను బాబుని తినమని లేదా సోను బాబుకి పెట్టలేదా అని మాత్రం అస్సలు అనుకోకండి. మేము వెళ్ళిన తర్వాతనే సోను కొంచెమైనా తినురా అని బ్రతిమలాడినాము. కొంచెం కాదు కదా మమ్మీ, నేను అసలే తినా, ఇప్పుడే తిన్నా కాబట్టి నేను తినా, ఇంటికి అయిన తర్వాత మళ్ళీ తింటా అని చెప్పిండు. చెర్రీ బాబు తినడం అయిపోయిన తర్వాత చెర్రీ, నేను, సోను బాబు వాళ్ళ డాడీ ఇంకా ముచ్చట్లు పెట్టినాం కాసేపు. చెర్రీ బాబు సోను బాబు వాళ్ళకి 27th మండే అంటే రేపటి నుండి FA1 ఎగ్జామ్స్ ఉన్నాయంట. 27th నుండి 30 వరకు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఎగ్జామ్స్ అయిపోయిన రోజు నుండే రెసిడెన్షియల్ పిల్లలకి హోమ్ సిక్ హాలిడేస్ అంట. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుండి పిల్లల్ని తీసుకెళ్లాలి అని చెప్పిండ్రు. ఇంకా చెర్రీ బాబు 30 రోజు ఇంటికి వస్తుండన్నమాట. లంచ్ బ్రేక్ టైమ్ లోనే పర్మిషన్ ఇచ్చిండ్రు అని చెప్పినాయి కదా. చెర్రీ బాబు ఫ్రెండ్స్ ఇంకా హాస్టల్ పిల్లలందరూ కూడా మెస్ కి వెళ్లి తినేసి రిటర్న్ అయిపోయిండ్రు, స్కూల్లోకి వెళ్తుండ్రు. నిజంగా పిల్లలు అలా చేతిలో ప్లేట్ పట్టుకొని వెళ్తుంటే నాకైతే గుండెలు పగిలిపోయినంత బాధ అనిపించింది. మన పిల్లల్ని మనం ఇంట్లో ఎంత గారాబంగా పెంచుకుంటాం. ప్రతి తల్లి కూడా పిల్లలకి అన్నం పెట్టినప్పటి నుండి వాళ్ళు తినడం అయిపోయేంత వరకు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాము. అది తింటావో బిడ్డ, ఇది తింటావో బిడ్డ అని. తినడం అయిపోయిన తర్వాత వాళ్ళ చేతి గడగంగానే ప్లేట్ తీసుకెళ్లి మనమే గడుగుతాం కదా. హాస్టల్లో ఉండే పిల్లల బాధ మాత్రం తిన్న వెంటనే ప్లేట్ కడుక్కొని తీసుకొని పోవాలి. ఏం చదువులో ఏం కష్టాలు అనిపించింది నాకైతే. ఎట్లా బతికేటోళ్ళు అట్లా బతుకుతారు గానీ ఇవన్నీ చూస్తుంటేనైతే అబ్బా మస్తు బాధ అనిపించింది. ఇట్లా ఇంకా ఎవరి పేరెంట్స్ అయినా వచ్చినప్పుడు అయితే ఆ పిల్లలు ఎంత బాధపడతారో అనిపించింది. అంటే పేరెంట్స్ రాని పిల్లలు మళ్ళీ ఈ హాస్టల్లో చుట్టూ 4 జిల్లాలకి సంబంధించిన పిల్లలు ఉన్నారు. చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దూరం నుండి వచ్చిన పిల్లల పేరెంట్స్ ఇలా రావడం అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తది. వాళ్ళు వస్తారు లేకపోతే లేదు. అవసరం అయితే 1 రోజు 2 రోజుల మట్టికి పిల్లల్ని స్కూల్లో నుండి ఇంటికి తీసుకెళ్తారు అనుకుంటా. నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తా. మా చెర్రీ ఫ్రెండ్స్ ఆదిలాబాద్ నుండి ఉన్నారు. వాళ్ళు ఆదిలాబాద్ నుండి పిల్లల హాస్టల్ కి వచ్చేటప్పటికి 290 కిలోమీటర్స్ జర్నీ చేసి రావాల్సి ఉంటది. దగ్గర 6 నుండి 7 గంటలు జర్నీ చేయాల్సి ఉంటది. ఇంకా మీరే అర్థం చేసుకోండి. వాళ్ళ పేరెంట్స్ పాపం ఇక్కడికి ఎప్పుడు రావాలి, పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి, వాళ్ళకి ఎప్పుడు తినిపించాలి, మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయ్యి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి. అలా పిల్లల్ని చూస్తే నాకైతే మస్తు బాధ అనిపించింది పాపం. అయితే ఇక్కడ నేను మొన్న హాస్టల్ కి వచ్చినప్పుడు చెర్రీ బాబుకి ఏదో గిల్లినా, ఇప్పుడు కూడా ఏదో గిల్లుతున్నా అనుకుంటున్నారా. చెర్రీకి ముక్కు దగ్గర ఒక వైట్ హెడ్ ఉన్నది, అది అట్లనే పెద్దగా ఉన్నది, దాన్ని తీసుకుంటలేడు వాడు. నేను మొన్న వచ్చినప్పుడు తీసిన, అది పూర్తిగా పోలేదు. మళ్ళీ ఈ రోజు కూడా పూర్తిగా తీసేసి వచ్చిన. మొత్తానికి ఇదండి చెర్రీ బాబు. ఇంకా వెళ్ళిపోయే సమయం కూడా ఆసన్నమైంది. ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయిండ్రు కదా. ఈ రోజు వాడు హ్యాపీగా ఉన్నాడు, మేము కూడా హ్యాపీగా ఉన్నాము. ఈ వీడియోలో మస్తు ముచ్చట్లు ఉన్నాయి అని చెప్పిన కదా. ఇంతకీ మేము చెర్రీ బాబు దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత చెట్ల తీర్థాలకి వెళ్ళినామా లేదా, వెళ్ళలేదు అనే చెప్తా. ఎందుకంటే వెళ్ళాలి అనే ఇంట్రెస్టే లేకుండే. మాడిబిడ్డ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదు అనేది రీజన్స్ కూడా చెప్తా. మా శ్వేత వాళ్ళకి, లల్లు బాబుకి ఇంకా వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి జ్వరం వస్తుందట. మా సునీత వాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఈ రోజు మా పెద్దల్లుడిది బర్త్డే, ఆయనని హాస్టల్ నుండి ఇంటికి తీసుకెళ్ళిండ్రంట. బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయట, అందుకనే వాళ్ళు కూడా రాలేదు. ఇంకా మేము ఇంట్లోనే పండగ చేసుకున్నాము, బయటికైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఈ వీడియో ముచ్చటైతే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తో అండ్ వీడియోస్ తో మేము ముందుకి రావడానికి ట్రై చేస్తున్నాము. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇట్లనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నా కొడుకుని కూడా మీ అందరు బ్లెస్ చేయండి. నా 170,000 సబ్స్క్రైబర్స్ లో కనీసం ఒక 1000 మంది అయినా చెర్రీ బాబుకి కంగ్రాచులేషన్స్ చెప్పండి. వీడియోకి హైప్ పాయింట్స్ వస్తున్నాయి కదా, హైప్ చేయండి ప్లీజ్ దయచేసి. ఈ వీడియోకి కనీసం 2000 లైకులు, 50,000 వ్యూస్ అయినా రావాలని కోరుకుంటున్నా. నేను అనుకున్నది జరగాలి అంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి సరిపోతుంది. ఇంకా హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి.